దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 145 అధ్యాయము 15 వచనము. సజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమున నీవు వారికి ఆహారమును దయచేయదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు మనకిస్తున్న వాక్యమేలో ఉన్న సారాంశం ఏమిటంటే, సజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు వారిలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారో, వారందరి కన్నులు దేవుని వైపు చూస్తున్నప్పుడు వారికి తగిన కాలాన్ని దేవుడు నిర్ణయ కాలాన్ని నిర్ణయించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి ఒక కాలము ఆయన నిర్ణయించారు. అలాగే నీకు ఆహారం అనగా ఈ లోకంలో కావలసిన ప్రతి అవసరత నీకు ఇవ్వటానికి ఆయన ఒక కాలాన్ని నిర్ణయించారు. ఆ కాలంలో ఖచ్చితంగా ఆయన నీకు రావలసింది, నీకు ఇవ్వవలసింది, నీ ఆహారాన్ని, నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, సమస్తాన్ని ఆయన ఆశీర్వదించి దీవించి నీకు ఇవ్వవలసిన ఆహారాన్ని ఆ సమయానికి అందిస్తారు. అందుకే ప్రతి విషయంలో మనం ప్రభు వైపు చూసేవారిగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, సజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. మనము సజీవులుగా ఉన్నామా, మృతులుగా ఉన్నామా, మనమే ప్రశ్నించుకుంటే మనం ఎవరు అనేది మనకే తెలుస్తూ ఉంటుంది. కనుక నేను సజీవుడును, ఆయన నేనే జీవము అన్నారు కనుక నీవు కూడా సజీవుడు. నీ కన్నులు ఆయన వైపు ఎత్తుతున్నావు కనుక ప్రతి విషయంలో నీకు కావలసిన ప్రతి అవసరతలో ఆయన వైపు ఎత్తుతున్నావు కనుక ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. తగిన కాలం నీకంటూ ఒక నిర్ణయ కాలాన్ని ఉంచారు. ఆ కాలంలో ఆయన నీకు ఇవ్వవలసినది ఆ యొక్క ఆహారాన్ని, అంటే భౌతికమైనది ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ఆయన నీకు ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు తగిన కాలాన్ని ఆయన నిర్ణయించబోతున్నారు. ఆమేన్.